ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మళ్ళీ మొదలు పెట్టారా? నేనేం మొదలు పెట్టలేదు. మీ అన్నయ్య కస్సు బుస్సు అంటున్నాడు. అయితే నిన్ను మా అన్నయ్య సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటున్నావు. ఏ కష్టం రాకుండా బానే చూసుకుంటున్నాడు, కానీ భర్తగా ప్రేమని పంచట్లేదు. స్వామి, నువ్వు కరుణించి ఈయన మనసు కరిగించి నాకు ప్రేమను పంచేలా చెయ్యి స్వామి. నీ గుడికి పిల్లా పాపలతో వస్తాను. అవును స్వామి, నా మేనకోడలతో పాటు మేమంతా గుడికొచ్చేలా దీవించు. ఈయనకి ఇలా అర్థమైందా? నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా? వద్దా బావా? అంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? ఇప్పుడే కదా దేవుడికి దండం పెట్టుకున్నాను. అంత త్వరగా మనసు మార్చేశాడా? అవును శివ, మనసుకెందుకో నాగవల్లిని చూడాలనిపిస్తోంది. నిండు చూలాలో తనిప్పుడు ఎలా ఉందో ఏంటో. తనని హాస్పిటల్కి తీసుకువెళ్తాం అన్నారు కదా బావా, ఇంకెందుకు టెన్షన్? డెలివరీ టైం దగ్గర పడింది శివ, తనకి జాగ్రత్తలు చెప్పాలి. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమో అని అడిగాను. వస్తాను బావా. నేను కూడా వస్తానన్నయ్య. నాగవల్లి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు. పైగా నీకు ఎడమ కన్ను అదిరి ఎడమ కన్ను శంకిస్తుందన్నావు కదా, చెల్లిని ఒకసారి నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరంతా వెళ్ళిపోతే నేను మాత్రం ఒంటరిగా ఇక్కడేం చేస్తాను? నాగవల్లి అక్కని నాకు కూడా చూడాలనుంది. నన్ను కూడా తీసుకెళ్ళన్నయ్య. సరేనమ్మా, అందరం కలిసి వెళ్దాం. బావా, వెళ్ళేటప్పుడు దారిలో స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకువెళ్ళాలి బావా. సరే. పండంటి బిడ్డ పుట్టాలంటే టైంకి తిని టైంకి పడుకోవాలి. ఎప్పుడు బయటకొచ్చేద్దామని ఎదురు చూస్తున్నావా చిన్ని? ఎక్కువ టైం లేదులే. అమ్మని మేనమామని నాన్నని చూసే టైం దగ్గర పడింది. నా చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను, ఇక్కడే ఉంటుంది. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బంగారు తల్లి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. నీ కోసం మేము ఎదురు చూడ్డం కన్నా మా అన్నయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మొట్టమొదటగా మా అన్నయ్యనే చూడాలి. అమ్మా నాగవల్లి, చెప్పండి బాబాయ్. మీ అన్నయ్య గారు ఎక్కడమ్మా? తెలీదు బాబాయ్, ఏమైంది మా అన్నయ్యకి? అయ్యో, మీ అన్నయ్యని చంపాలని చూస్తున్నారమ్మా. ఎవరు బాబాయ్? పక్కూరు మనుషులు ఎవరో వచ్చి మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మా అన్నయ్య జోలికి వెళ్తే వాళ్లే చావు దెబ్బలు తింటారు బాబాయ్. మీ అన్నయ్య బలం సత్తువా నాకు తెలుసమ్మా. ఒకేసారి 10 మందిని కొట్టగలడు, కానీ అక్కడ 30 మంది మాటేసి ఉన్నారంటమ్మా. గంగ యవనపాటులో ఉన్నప్పుడు ఏ కత్తితో పొడి చేస్తారేమోనని భయంగా ఉందమ్మా. వాళ్ళంతా ఎక్కడున్నారు బాబాయ్? రామాలయం దాటి ముందుకు వెళ్తే అక్కడ కాపుగాసి ఉన్నారమ్మా. త్వరగా వెళ్ళి మీ అన్నయ్యని కాపాడమ్మా. అన్నయ్య, వెళ్ళవే వెళ్ళు. మీ అన్నయ్య కోసం పరుగులు తీస్తున్నావు కదా, కాసేపట్లో నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
అమ్మా మీరు చెప్పినట్టే చెప్పానమ్మా. మరి నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఇదిగో 10,000 తీసుకో, పండగ చేసుకో. ఇవి సరిపోలేదంటే మళ్ళీ ఇస్తాను. కానీ ఒక్క 10 రోజులు నువ్వు ఈ చుట్టుపక్కల యాడ కనిపించకూడదు. ఎందుకంటే నీ మీద అనుమానం వచ్చినా నేను దొరికిపోతాను. అప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాడా గంగ. అలాగే అమ్మగారు, 10 రోజులు ఎవరికీ కనిపించను. అన్నయ్య చెప్పండి అమ్మగారు. రేయ్, అది బయలుదేరి ఇప్పటికే 5 నిమిషాలు అయితా ఉండది. రామాలయం దగ్గరకు వచ్చేసుంటది. గుడి దగ్గర ఏ అన్యాయం జరిగినా దేవుడు క్షమించడు కాబట్టి అది గుడి దాటి బయటకు రాగానే ఏసేయండి. అలాగే అమ్మగారు. గుడి దగ్గర ఆగి మీ అన్నయ్యని కాపాడమని దేవుణ్ణి వేడుకుంటావేమో, కాని నిన్ను కాపాడే నాదుడే ఉండడు గదా. రేయ్, అది బయలుదేరిందంట. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టుగా అందరూ మౌనంగా ఉన్నారేంటి? సరదాగా ఏదైనా మాట్లాడొచ్చుగా. నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయవు కానీ ఇలాంటివి మాత్రం బాగా చెప్తావు కదా. ఏంటక్కా నువ్వు ఎప్పుడు నన్ను చదువు చదువు అని చంపుతావా? నువ్వు బాగా చదవాలమ్మా. శివలాగా మంచి ఆఫీసర్ అవ్వాలి. ఛ, అనవసరంగా మాట్లాడమన్నాను. అన్నయ్య కూడా క్లాస్ పీక్తున్నాడు. హ్మ్, మంచి ఆఫీసర్ అయినా ఏం లాభం? నాకు కొన్ని కోరికలు తీరకుండా మిగిలిపోయాయి. ఏంటవి? వద్దులే, చెప్తే చెల్లెళ్ళ ముందు మాట్లాడడం అవసరమా అనేసి మళ్ళీ నువ్వు నన్నే తిడతావు. ఏదన్నా ఉన్నా చెప్పేసేయాలి, లేదంటే లాభైపోతారు. వామ్మో, ఇప్పుడు బరువు పెరిగావనేసి అందరి ముందు నా పరువు తీస్తున్నావు. నేను లాభైతే ఇంకేమైనా ఉందా?